హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఫెస్టివల్ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేయండి. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది మీతో షేర్ చేసుకుంటున్నా. ఈ ఫెస్టివల్కి అయితే మా బావ వాళ్ళు అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మా ఇంటికి వచ్చారు. అందరం టెంపుల్కి అయితే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. ఇంకేదైనా కొత్త ప్లేస్ కూడా చూద్దామని అనుకున్నాము. అది ఏ టెంపుల్ అనేది లాస్ట్లో చెప్తాను, మీరు గెస్ చేస్తే కామెంట్ చేయండి. నేనైతే ఈ టెంపుల్కి వెళ్ళడం ఫస్ట్ టైం. మార్నింగ్ హడావిడిగా స్టార్ట్ అయ్యాము. నేనైతే టిఫిన్ చేసా, కానీ టీ తాగడం అయితే మర్చిపోయా. ఇంకా ఎక్కడైనా టీ తాగుతూ ఆపండి అంటే మా బావగారు ఒక ప్లేస్లో అయితే ఆపారు. హోటల్ పేరు అయితే చూడలేదు, కానీ టీ అయితే చాలా బాగుంది. ఇంకా అక్కడ టీ తాగి స్టార్ట్ అయ్యాము, మధ్యలో స్నాక్స్ తింటూ. మేము వెళ్ళే టెంపుల్ ఇక్కడ హైదరాబాద్ నుంచి అయితే 230 కిలోమీటర్స్ వస్తుంది. ఎంతసేపు సినిమా డైలాగ్లే తప్ప సంక్రాంతికి కొత్త సినిమా తీసుకెళ్ళి మూవీ డెస్టినేషన్. ఫొటోస్ తీస్తూ స్టార్ట్ అయ్యాం. వెంకటేశ్వర సాయిబాబా గుడి గట్టే కడతారు. కొన్ని టెంపుల్స్ కి గోపురాలు ఒకటే రకం స్టైల్ ఉంటాయి. అది మహారాష్ట్ర సైకిల్ తప్పకుండా పోతాను. పంటలు వేసుకునేది తెలుసా? రోడ్డు చెట్ల కింద గిట్లా ఇట్లా వచ్చినప్పుడు ఏం ఇస్తావు? గాలి తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టుకోవాలి.
రేపులాలే క్లచ్ ప్లేట్లు టైర్లు బ్రేకులు అన్ని మాడిపోతా ఉంటాయి అన్నీ నువ్వు స్ట్రైట్ గా పోతే వేరేలా ఉంటది లక్షిత ఇప్పుడు నువ్వు గిన్ని కొండలు ఎక్కుతున్నా ఇప్పుడు నీకు నార్మల్ గా స్పీడ్ పోలేవు మళ్ళీ ఇంకొక ప్లేస్లో అయితే ఆగామండి, అదే పాతాళ గంగ. అక్కడ వ్యూ పాయింట్ అయితే ఇంతకుముందు చూసిన దానికంటే ఇంకా చాలా బాగుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్గా ఫీల్ అవుతాం, అంత బాగుంది ఆ ప్లేస్. వాటర్లోకి వెళ్ళడానికి అయితే ఒకటి ఎక్కామండి, దాని పేరేంటో నాకైతే తెలీదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. వాటర్ మధ్యలోకి వెళ్ళాక బోటింగ్ వాళ్ళు ఒక రౌండ్ తిప్పుతారండి, సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము, పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. చూస్తున్నారు కదా నా ఫేస్లో ఎంత హ్యాపీనెస్ ఉందో, మీరు వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు. అక్కడికి ఇలా ఫ్యామిలీతో వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. బోటింగ్ కంప్లీట్ అయ్యాక బయటకు వచ్చేసి కొన్ని ఫొటోస్ దిగాము. రాళ్ళతో ఇల్లు కట్టడం మీకు ఎంతమందికి తెలుసు? ఇక్కడైతే రాళ్ళతో ఇల్లు కడతారంట అండి, మా వాళ్ళు కూడా ట్రై చేశారు. అంటే రాళ్ళంటే ఒకదానిపైన ఒకటి పెట్టేసి పేర్చుతారంట, అంటే ఎన్ని ఫ్లోర్లు కడతాము అనేది ఉంటుందంట ఇక్కడ. నేనైతే కొత్తగానే వింటున్నాను. మామూలుగా అయితే ఏదైనా కోరికని పెడతారని అయితే నాకు తెలుసు. ఇక్కడ నేను స్టోన్స్ వేరుకుంటున్నాను, ఎందుకు అనుకుంటున్నారా? బాగున్నాయండి రౌండ్గా, అందుకోసమే ఆక్వేరియంలో పెట్టడానికి బాగుంటుంది డెకరేషన్కి అని తీసుకుంటున్నాను. ఇంక ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి. 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నామండి, అదే శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్. ఇంకా టెంపుల్కి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని వచ్చేసాం బయటకి. చాలా బాగా దర్శనం జరిగింది. గుడిలో రోజు అన్న సంతర్పణ పెడతారు, అక్కడే తినేసి ఇంటికి స్టార్ట్ అయ్యాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.